ఇక్కడికి మంగ్లీ కూడా వచ్చింది మధు వాళ్ళ ఇంటికి అని చెప్పేసి అర్ధగంట నైట్ చూసిర్రా మీరు మంగ్లీ చూసిన నేను వీడికి వచ్చిన అర్ధగంట నైట్ ఏడ కూడా కోసిరు ఇటు దావత్ కూడా చేసిరు నైట్ వచ్చి వాళ్ళ చెల్లిని మధుగానికి ఇద్దామని వాళ్ళ తమ్ముడు మంగ్లీ ఇప్పుడు శివ అని ముగ్గురు వచ్చిరు మాట్లాడి తీసి నైట్ 12-2 నైట్ అయింది వచ్చి తాగి తిని వెళ్ళిపోయారు. మధువాడు అయితే నేను ఇప్పుడు మధుగానికి 2,37,00,000 ఇచ్చినాయండి. అయితే నాకు నేను ఒకసారి ఆయనకు అడిగిన ఎట్లా ఉంది బిజినెస్ అంటే బిజినెస్ మంచిగా ఉంది బాబాయ్ అన్నాడు. అంటే ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు అన్నాడు. ఏంద్ర ఏమైనా రిమార్క్ ఉంటుందంటే ఏ రిమార్క్ ఏమి ఉండదు, మంచిగా వస్తుంది, నెలకు మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పిన. ఒకసారి నేను అడిగితే వద్దు బాబాయ్ అన్నాడు. మళ్ళీ ఒక్కసారి నన్ను మళ్ళీ ఒక 10-20 రోజుల తర్వాత నన్ను ఫోన్ చేసి ఇంటికాడ వచ్చి ఏంటి బాబు మంచిగా ఉంటుంది, నీకు 10 ఎకరాల భూమి కొనిస్తా, నీకు బంగ్లా కట్టిస్తా, మంచి గోల్డ్ నీకు మంచిగా ఉంటుంది, బిజినెస్ ఆడబోతుంది, ఆ పిల్లలు పుట్టినప్పుడు 10-20 సంవత్సరాల దాకా నేను నడిపిస్తా, ఇంకా మీరు వెనకనే ఉంటారు, బిజినెస్ మంచిగా ఉంటది అని చెప్తే నేను 2,37,00,000 ఇచ్చిన. అంత ఎలా నమ్మాల్సి వచ్చింది? 2 కోట్లు అందుబందుల చుట్టాల మా బావ బామర్ది అక్క చెల్ల 2 కోట్లు నమ్మి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే అంత ఎలా నమ్మిరు మీరు? అంటే నడుస్తుంది బాబాయ్, మేము 2018లో చేసిన నేను ఇప్పుడు మంచిగానే ఉన్నారు కానీ వీడికి అంత ముందు నేను చెప్పినా మీరు ఎవడు మాట నమ్మలేదు అంటే మీ నమ్మేటట్టు లేదు, మీరు ఎప్పుడైనా పోతుందేమో అని అనుకున్నాం. అంత మేము బీదపరిచి అంటే బీదపరిచి ఏం లేదు బాబా, మీ హౌజుల్లోనైనా లేకుంటే మీ ఇంటి తాగుడు పెట్టి అయినా భూమి ఇప్పుడు మీ భూమి రిసెన్ చేసి అయినా కూడా తీసుకొని రాండి, మీకు 10 రూపాయల నుంచి 15 రూపాయల దాకా ఇస్తాం అని చెప్పిండు. మోసం చెప్పి ఇచ్చేసినాం. ఇస్తే ఒక 2 నెలలు అవుతుంది నాకు ఇచ్చి, అందులో డామ్ అయింది. అప్పటి నుంచి నేను జీరాబాద్లో పోయినా, ఆడ నుంచి పట్టుకొచ్చినాం, హైదరాబాద్లో పోయినాం. ఆడ ఏం చెరువు ఉంది, హైదరాబాద్లో ఏం చెరువు ఉంది, జీరాబాద్లో ఏం చెరువు ఉంది, కోకాపేటలో క్లబ్ ఉంది అన్నాడు, సిమెంట్ ఫ్యాక్టరీ కర్నూలులో సిమెంట్ ఫ్యాక్టరీ అని అన్నాడు. అది అంతా సీడీ ఆఫీస్లో పెట్టించినాం అని అన్నాడు. అది కూడా మేము చూసిన సీడీ ఆఫీస్ కూడా పోతే కూడా 3-4 సార్లు 5 సార్లు పోయినా సీడీ ఆఫీస్లో. ఆడి కూడా ఏజెంట్లో 42 మంది ఏజెంట్ పెట్టిరు. ఆ ఏజెంట్ కూడా వచ్చి చెప్పితే కూడా సీడీ ఆఫీస్లో కూడా ఏం చెప్తలేవు, ఆయన వస్తలేడు, మేము పెడతలేము అని. మీరే మల్లేపల్లి ఆఫీస్ ఇచ్చిరా లేకపోతే వాళ్ళ ఇంటికి వచ్చిరా? మల్లెపల్లి ఆఫీస్లో ఇచ్చిన, మళ్ళీ ప్లస్ మా ఇంటికాడ వచ్చిండు, మళ్ళీ ఈడ వచ్చి నేను 3-4 సార్లు ఇచ్చిన వీళ్ళ ఇంటికాడ. ఈడ వచ్చి ఏ రోడ్ ఏడ కలిసి ఆడ పైసలు ఇచ్చేది ఆయనకు. ఏ టైంలో ఆ టైం ఎంత చేస్తావు ఏం చేస్తావు, ఇంకా ఎక్కువనే చేయండి, ఏమైనా మీకు ప్రాబ్లం లేవు. డబ్బులకు వచ్చినప్పుడు మధు బాలాజీ కలిసి వచ్చారు ఓన్లీ మధువే మాత్రమే? మధు ఏరే వస్తాడు, బాలాజీ ఏరే వస్తాడు అని. నేనైతే బాలాజీ మధుకి ఇచ్చిన 2,37,00,000 ఇచ్చిన. అట్లా మంగ్లీ ఏం చెప్తాడు అసలు నాకు మధు అంటే ఎవరో తెలియదు, మధుతో నాకు సంబంధం లేదని చెప్పి మాట్లాడుతావు, నిజమే? మధు గిట వాళ్ళ మంగ్లీ తోటి బర్త్డే ఉంది, వాళ్ళ ఇంటికాడ పోయి బర్త్డే గిట పోయిండు మంగ్లీ. ఈడ మధుగాడు బర్త్డే గిట ఈయన ఒక 10 లక్షల దాకా గిఫ్ట్ పెట్టిండు. 10 కాదు 30 లక్షల మన ఆయన డైమండ్స్ తీసుకోపోయిండు అని అన్నాడు. ఆ డైమండ్ నక్లీస్ తీసుకోపోయిండు ఆయన 30 లక్షలు అని అన్నాడు నాతోటి. అయితే ఒక 2-3 రోజుల తర్వాత కలిసిండు. అయితే ఏంద్ర మధు నువ్వు అలా నిన్న డ్రగ్లా దొరికినా నువ్వు గిట నీ ఫాదర్ ఏమైనా ఉందారని నేను అన్నా. అయితే లేదనా నేనేం దొరకలే, కాకపోతే నేను దావత్కు పోయినా వాస్తవమే, ఒక 30 లక్షల డైమండ్ తీసుకోపోయినా నక్లీసు. ఇంకా నేను ఇచ్చి మనం ఇంకా ఇంత భోజనం చేసి నేను వెళ్ళొచ్చినా, నేను ఆడేం ఉండలేనా అని అన్నాడు. అంతే, మేము అడిగినాం ఆయనగిట 2 రోజుల తర్వాత కలిసి అడిగినాం గిట. అయితే ఆ మాట అనేసరికి ఇంకా సర్లేని ఇంకా బాగానే ఉంటుందని అనుకున్నాం. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి కాదు ఏప్రిల్ బర్త్డే ఉంది. అయితే ఏప్రిల్ గిట ఆడ బర్త్డే ముందరనే ఈడికి వచ్చింది. ఇదే ప్లేస్ మేము అందరం ఒక 50 మంది దాకా వచ్చినాం. కాకపోతే ఆమె సెలబ్రిటీ కదా, మీరు దగ్గర రాబాకండి, రోడ్డు మీద ఉండండి సార్, రోడ్డు అవతలనే ఉంచారు కానీ మా ఈడి దాకా రానియలే, మాకు ఈడి దాకా రానియలే. కాబట్టి సర్లే ఇంకా మనకెందులే అని మేము అనుకున్నాం. అయితే ఇంకా కొంచెం పక్కల మేడం మరి మీ పక్కల ఫోటో అయినా దిగుతామని మేమన్నా కానీ వద్దులే ఇప్పుడు, కాకపోతే దావతలు ఎప్పుడైనా కలిసినప్పుడు దిగుదాంలే అని ఆమె గిட்ட చెప్పింది. ఇంకా ఆడ నుంచి ఇంకా సర్లే అనుకొని ఆమె ఈడికి వచ్చినాకనే మేము నమ్మి బరాబర్ పైసలు ఇచ్చినామన్నా. అంటే మంగ్లీ మధు అసలు నేను మధుని ఎప్పుడు చూడలే, మధుకు సంబంధం లేదు అంటే ఎందుకు ఇరికిస్తారు ఇందులో? సెలబ్రిటీ కదా, ఇప్పుడు ఈయన అభిమానం కదా. అయితే అసలు ఈయన ఆమె కాడికి పోయి ఒక ఫోటో దిగాలి కానీ ఆమె రండి ఏడనో, ఇప్పుడు మిరాలు కూడా ఈడికి 180 కిలోమీటర్ తేడా, నైట్ పూట రండి ఈడికి రావాల్సింది ఆమెకు అవసరమా? పెద్ద సెలబ్రిటీ కదా ఆమె. ఈయన కాడికి బచ్చగాడీడు, ఈయన కాడికి రావాలని అవసరం ఏంది? కాకపోతే ఆమె వచ్చింది దేనివల్ల, నాకు అవసరం లేదు దీనివల్ల అని కాదు, ఈ ఇల్లుకి ఎస్టిమేట్ ఎట్ట కట్టియాలి. రేపు మా చెల్లెని ఇంకా ఇప్పుడు దాకా అయితే పెళ్లి అయిపోవచ్చు, బరాబర్ నడిస్తే పెళ్లి ఎప్పుడు అయిపోవు, ఇంకా 2-3 నెలలనే పెళ్లి అవుతుంది. ఇల్లు కొంచెం దబ్బున తొందరగా కావాలి, అయిపోతున్నాయి ఇంకా బరాబర్ ఇంకా ఎక్కువ దొరుకుతున్నాయి. కానీ దరిద్రానికి కొంచెం వాళ్ళు పెళ్లి కాలే అని వాళ్ళు కొంచెం షేపులు అయ్యారు. కానీ లేకపోతేనా
ఇంకా బాగుండు రచ్చ గానీ ఇంకా మా అదృష్టం బాగలేదు. ఆ లంగిడుకు నమ్మి ఇచ్చినాం కాబట్టి మేము గిట్ట మోసపోయినాం. మేము ఒకటే ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ పాలిత రమేష్ అన్న ఒక అతను చచ్చిపోయిండు. ఆల్రెడీ మా పిల్లని ఇచ్చిన మా వాళ్ళ సడు కూడా ఒక అతను చచ్చిపోయిండు నెల క్రితమే. మళ్ళీ పిలిగుండ్ల 2 చచ్చిరు. మళ్ళీ గీడ ఈ టండోడు ఒకటి చచ్చిండు. ఇప్పుడు 10 మంది దాకా చచ్చిపోయారనా. కాకపోతే మా గవర్నమెంట్ మేము గిట్ట కోరుకునేది ఒకటే, షేడి ఆఫీస్కి ఆడికి పోతే రఘునాథ్ సార్ అని ఏమంటున్నా ఆయన మీరు బాతు గుడ్డు లేక సాదరి, ఆయన కొడితే మీకు రావు, తిడితే రావు. షేడి వాళ్ళు గిట్ట ఆయనకే సపోర్ట్ ఇస్తారు కానీ ఆయన దగ్గర గిట్ట ఏంది ఎట్లా చేసినావు అని ఆయన గిట్ట ఒత్తిడి చేసి ఆడ ఆస్తులు ఉన్నాయి గిట్ట ఇంకోటి చేయట్లే. ఇగో ఏమైనా ఉంటే జైరాబాద్ 2-3 కోట్లదే 40 కోట్లని రాపించిండు. ఆ పబ్బు అనేది ఆడు ఒక 30-40 లక్షలు కట్టిండట. ఆడ 1,50,00,000 దాకా పెట్టినా అని అనేసిండు. మళ్ళీ మిరాలగూడలా ఒక 4-5 ప్లాట్లు అన్నాడు. ఫస్ట్ లా ఒకటే ప్లాట్ ఉంది, ఒకటే ఇల్లు ఉందని ఇప్పుడు అంటుండది. అన్ని ఆస్తులు దాసుకురు. ఎందుకంటే ఈ షేడీల ఆఫీసులో ఇప్పుడు కొన్ని చెప్పిండు కదా, ఆ చెప్పినవి మాత్రమే వాళ్ళకు రేపు గవర్నమెంట్ తరఫున పోయినా కొద్దిగానే పోవాలి. కానీ మా ఆస్తులు మనకు చెప్పకుండా ఉన్నాయి కదా, అవి మేము లాస్ట్కు తిందామని చూస్తున్నారు. అలా తినిపించాం. అలాని లాస్ట్ మేడ బరాబర్ వాళ్ళు నరుకుడే అలా సాగుతాం మేము బరాబరు. చంపితే డబ్బులు రావు కదా, దాదాపు కోట్లు పెట్టి చంపితే డబ్బులు రావు. చంపితే రావని ఎప్పుడు మాకు జలాలు సాగుతున్నానా. ఇప్పుడు ఆల్రెడీ మాకు సాగు 4 కోట్లు 42 లక్షలు అంటే నా కింద 100 మంది 100 మంది రోజు 10 మంది 100 మంది చిల్లరు కానీ తొక్కలేరు. ఎంతమంది కానీ సమాధానం ఒక్కళ్ళు ఇద్దరు ఒక 10 లక్షలు అయితే 2 రూపాయలు గాడి తెచ్చుకుంటేనే తీర్పలేక మందు తాగి సచిన వాళ్ళు 4 కోట్లు తీర్పాలంటే ఏం తీర్పుతావునా. అందుకనే మేము గిట్ట ఒకటి రేవంత్ రెడ్డి సార్కు మేము అనేది ఒకటే, ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి బరాబరు వాళ్ళని చర్యలు తీసుకొని ఆయన డబ్బున పట్టుకొని కొంచెం మా గిట్ట కోర్టు తరపున కాదు గవర్నమెంట్ గిట్ట కొంచెం ఆదుకోవాలని, మా గిట్ట కొంచెం న్యాయం చేస్తేనే కొన్ని రోజులు బతాం. లేకపోతే మేము అందరం ఓట్లు వేస్తేనే ఆయన గెలిచిండు. ఆయన ఒక్కడే వేసుకొని గెలవలే, ఒక్కలేం వేయలే. మేము రేవంత్ రెడ్డి సార్ గిట్ట మేము చెప్పేది ఒకటే, ఫస్ట్ దీని మీద దృష్టి పెట్టి బాగా ఒత్తిడి చేసి వాళ్ళ మీద ఆడ ఉన్నాయి మంగళి గిట్ట పట్టుకోవాలి. మేము ఇప్పుడు మంగళికి ఎందుకు పట్టుకుంటే మేము నెల నుంచి తిప్పలు పడుతున్నాం. ఇప్పుడు దానికి ఎందుకు పట్టుకుంటలేరు? శివ అనే తనకు, భరత్ అనేది, హేమకాంత్ రెడ్డి, అమీర్ పటేల్ వీళ్ళందరి పాత్ర మెయిన్. ఈ అభిషేక్ మెయిన్ పాత్రగాడు. వాడు దొంగ నా కొడుకోడు. అభిషేక్ అనేవాడు ఒకడు, హేమకాంత్ రెడ్డి మెయిన్ దొంగ. ఇప్పుడు ఇండు కదా, ఇట్టే కలిస్తే ఇద్దరు. మేము ఈడు చూపిస్తున్నానా ఆయన అలాంటి ఇలా మామ, ఈ మధు వాళ్ళ మామ ఈడు అయితే మధు వాళ్ళ మామ ఇదిగో పొట్టాడు. ఈ పొట్టి నా కొడుకు. అసలు నాకు ఇలా పాత్ర లేదా అన్నాడు. దొంగ నా కొడుకు ఈసారి కలవాలి అని వాళ్ళని ఒక్కొక్కరిని బరాబర్ సాగు. లాస్ట్ ఒకసారి అలా మేము చచ్చిపోతున్నాం, వాళ్ళని బతికించే వాళ్ళని సాగదేంగి మేము గిట్ట సస్తాం. మేము బతామని మేము గిట్ట అనుకుంటలేము. మేము గిట్ట సచ్చేది బరాబరు. కాకపోతే వాళ్ళని సాగదేంగి మేము సస్తాం. ఒక్కరు కాదు సచ్చేది, 7 మంది సస్తారు. ఇక్కడ ఏజెంట్లు ఉన్నోళ్ళు గిట్ట సస్తారు, 10 లక్షలు ఇచ్చినోడు గిట్ట సస్తాడు. వాడు యాడ్ నుంచి తిరుపుతాడన్నా, తిరుపలేడు కదా, వాడు సస్తాడు, మేము గిట్ట సస్తాం. వాళ్ళని సాగదెంగినాకనే మేము సస్తాం. ఇది ఇప్పుడు పక్క. కాకపోతే మేము అనేది ఒకటే, ఇంకోటి ఎవరో బస్సు మన ఇది చూడు ఇట్లా ఎంజాయ్ చేస్తారు. ఎవరో బస్సు ఇది ఈయనకి బిజినెస్ లేదు, పూలు చల్లుతుంటే చూసిరా. ఎవరి బస్సు ఎవరి కోసం సంపాదించారు. వీళ్ళకి ఒక్కొక్కడు మాకలి కష్టం వ్యవసాయం చేస్తున్నానా ఒక 2-3 ఎకరాలు, ఎవరికి ఎక్కువ లేదు, తలా ఎకరం 2 ఎకరాలు. అలా ఎంత వస్తాయి పైసలు? 6 నెలలు తిప్పలు పడితే ఒక 56,000 పోద్ది వస్తాయి. అయితే 2 ఎకరాలు వేస్తే ఒక 50,000-60,000 మిగులుతాయి. పెట్టుబడి పొంగ ఒక 30-40,000 మిగులుతాయి. అగ్గితేకి వస్తే అలాగితే ఏం పండవనా? అంత కష్టపడి సంపాదించిన పైసలు ఈ దొంగ నా కొడుకు వచ్చి నేను బిజినెస్ నడుపుతున్నా, ఇది నడుపుతున్నా అని అన్ని ఎత్తుకోపోతే ఈడ సచ్చే కాలం ఉంది. ఈడ దగ్గర నాయి 300 గొర్రెలు. అయితే 45 లక్షలు కమ్మిన. 45 లక్షల గొర్రెలు ఉంటే 45 లక్షలు బతాయి 2 ఎకరాలు ఉంటే బతాయి తోట మీద వచ్చే పైసలు, శనగల మీద పండే పైసలు మొత్తం ఈ లంగెడుకులే. నాయిపోతే నా పైసలకి ఆశ చేస్తలేనా? మంది ఇచ్చిన పైసలు అలాగ ఇచ్చేస్తే చాలు, మేము ఎట్టయినా బతాం. కష్టపడో లేదా జీతం ఉండైనా బతాం. కానీ మంది రోజు వచ్చి అరే నీకు నమ్మి ఇచ్చినాం కానీ అలాగ నమ్మి ఇవ్వలే కదా, మేము నీకు నమ్మి ఇచ్చినాం కాబట్టి నీతోటి అవసరం రాని అవి ఉన్న ఎకరం కూడా గుంజుకూరు ఆల్రెడీ. కాకపోతే మేము అనేది ఒకటే, దీని మీద చర్యలు తీసుకొని దబ్బున సహకరించి నా కొడుకులకు ఎట్ట చేస్తారో అలాగ తెలియాలి. తర్వాత
కానీ దబ్బున పైసలు వస్తాడు చేయండి అని మీ మీడియా మిత్రులకు మేము కోరుకునేది ఒకటేనా.